బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా పాడేరులో ఆదివాసీ సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా పాడేరులో ఆదివాసీ సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 170 చట్టం పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రో పవర్ ప్లాంట్ రద్దు చేయాలంటున్న ఈ ఆదివాసీ సంఘాలు ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల భర్తీ చేసిన డిఎస్సీ టీచర్ పోస్టుల్లో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అన్యాయం జరిగిందని వారు అంటున్నారు. బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా పాడేరులో ఆదివాసీ సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకి పాడేరు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, గిరిజన సంఘాల జేఏసీ చలో ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రస్తుతం వేలాది మంది గిరిజన సంఘాల నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, ఉద్యోగ ఉపాధి సంఘాలకు సంబంధించిన పెద్ద ఎత్తున పాడేరులో భారీ ర్యాలీ జరిగింది. ఐటీడీఏ ముట్టడిని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ గేట్లను అధికారులు మూసివేశారు. ఈ క్రమంలోనే స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, రోప్ పార్టీ అంతా కూడా వారిని నియంత్రించే ప్రయత్నం జరుగుతోంది. బస్టాండ్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్కూల్ గ్రౌండ్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ జరిగింది. 11 మండలాల నుంచి పెద్ద ఎత్తున గిరిజన సంఘాల నుంచి ప్రతినిధులు వచ్చారు, ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానమైన డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం. ఎమ్మెల్యే, ఈ రోజు జరుగుతున్న ఆందోళనకు కారణం ఏంటి, మీరు ఏమేమి డిమాండ్ చేయబోతున్నారు? సార్, గిరిజన ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు, మాకున్నటువంటి మా చట్టాలని, మా హక్కుల్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రధానంగా మాకున్నటువంటి సమస్యల్లో ఇక్కడ 170 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ప్రధానంగా ఒక సభాపతి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు విశాఖపట్నం వేదికగా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ గిరిజన ప్రాంతం అభివృద్ధికి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, దాంట్లో 171 ఆటంకంగా ఉంది అని చెప్పేసి మాట్లాడారు. అంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 170 యాక్ట్ ని, మా ప్రధానమైన గుండెకాయ లాంటి మా 170 యాక్ట్ ని రద్దు చేసి నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి మా ఆస్తుల్ని, మా కొండలంతా తవ్వుకుపోవడానికి చూస్తున్నారని చెప్పేసి ఒక డిమాండ్. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద దోచుకుపోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అక్కడ బకులూరులో ఉన్నటువంటి రంగురాల క్వారీ కావచ్చు, చాపరాతిపాలెంలో ఉన్నటువంటి లాటరైట్ క్వారీ కావచ్చు, లేదంటే డొకులూరులో ఉన్నటువంటి లాటరైట్ క్వారీ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకుపోవడానికి ఇటీవల కాలంలో జరిలలో ఒక 10 మంది యువకులు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని నమూనాలను తీసుకెళ్ళడం, బాక్సైట్ నమూనాలను తీసుకెళ్లడం జరిగింది. వీటన్నిటిని నిరసిస్తూ ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు వేలాది మందిగా తరలి వచ్చి ఈ రోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మాకున్నటువంటి సమస్యల్లో ఇక్కడ అనంతగిరిలో ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు వద్దు అని మేము అంటున్నాం, అది ఆపండి. అలాగే ఇప్పుడు సీలేరులో ఉన్నటువంటి ఏదైతే పంపుడు స్టోరేజ్ ఉందో అది మాకు వద్దని అంటున్నాం, ఆపండి. అదేవిధంగా మాకున్నటువంటి మా చట్టాలని, మా హక్కుల్ని కాలరాస్తే ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేము. ఖచ్చితంగా వేలాది మందిగా తిరుగుబాటు చేశాం. భవిష్యత్తులో లక్షలాది మందిగా తిరుగుబాటు చేయడమే కాదు, మీరు ఎవరైనా మా హక్కుల్ని, మా చట్టాలని కాలరాయడానికి చూస్తే ఖచ్చితంగా మీరు ఎటువంటి తీవ్రమైనటువంటి దాడులు చవి చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణను కూడా ఈ రోజు జేఏసీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం వేలాది మంది ఐటీఏ ముట్టడిని కొనసాగిస్తున్న పరిస్థితి. జీవో నెంబర్ 3 ఏదైతే ఉపాధి అవకాశాలకు భంగం కలిగిస్తుందో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని కూడా ప్రధానమైన అంశంగా ఉంది. చెప్పండి. ప్రధానంగా ఈ జీవో నెంబర్ 3 అనేది మాకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులందరికీ ప్రధానంగా జీవో నెంబర్ 3 అవసరం. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు మేము మా పార్టీ తరఫున రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది.
అయితే ప్రధానంగా టీఎస్లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో కూడా 2 సార్లు తీర్మానం చేసి పంపించడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకువేలి వేదికగా వచ్చి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చి ఆ రోజు జియో నెంబర్ 3 పునరుద్ధరిస్తాను, లేదంటే ప్రత్యామ్నాయ జియో తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఈ రోజు హామీలంతా కూడా గాలికి వదిలేశారని ఈరోజు అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇటువంటి మా ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా తీర్చేంత వరకు ఖచ్చితంగా మేము తిరుగుబాటు తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా బాక్సైట్ మైనింగ్ ను ఇటీవల శాంపిల్ కలెక్షన్ చేయడం తీవ్ర దుమారం రేపింది. బాక్సైట్ మైనింగ్ ను వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇక జియో నెంబర్ 3 అనేది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో 100% ఉద్యోగాల అవకాశాలు కల్పించే జియో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జియోని తీసుకొస్తామన్న హామీని నెరవేర్చాలని కూడా ఈ రోజు ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తోంది. ఇక 170 యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయడం మరొక ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్లతోనే ఆదివాసీ జేఏసీ తొలి విడత ఉద్యమంలో భాగంగా ఈ రోజు ఐటీడీఏ ముట్టడిని ప్రారంభించింది. దశల వారీగా ప్రతి నెల కూడా ఈ ఆందోళనలు కొనసాగించాలని, తమ డిమాండ్లను సాధించుకోవాలని కూడా చూస్తోంది. ప్రస్తుతం ఎక్కడ కూడా చూసినా జై ఆదివాసీ నినాదాలతో పాడేరు ఐటీడీఏ దద్దరిల్లుతున్న పరిస్థితి. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అధికారులు కూడా ఆందోళనకారులతో చర్చల కోసం బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు పాడేరు వేదికగా ఆదివాసీ జేఏసీ నిరసనలతో దద్దరిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే రవిచంద్ర.